నమస్తే. వెల్కమ్ టు లయన్ టీవీ. తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి. ఫ్రీ బస్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మా పొట్ట కొట్టిందని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఈరోజు చలో ఇందిరా పార్క్ అని చెప్పేసి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి మీ సమస్య ఏంటి? ఇక్కడ ఎందుకు మీరు ధర్నాకు కూర్చున్నారు? మా సమస్య ఏముందంటే ఈ మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల మా ఉపాధి కోల్పోవడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి ఈరోజు ఈ ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఇది మాకు నెలకు వచ్చేసి ప్రభుత్వం ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుచున్నాము. అది ఏ విధంగా అంటే నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అది అంటే ఇప్పుడు మీ సమస్యని సీఎం దృష్టికి తీసుకెళ్లారా? ఆల్రెడీ రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం, అంతే చేస్తున్నాం. ఆల్రెడీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు, అంతా తెలుసు, అందరికీ తెలుసు. అది మీ డిమాండ్ అంటే మీకు ఏం కావాలంటే అసలు ఆటోలో ప్యాసింజర్లు ఎక్కట్లేదా, లేకపోతే ఫ్రీ బస్సును రద్దు చేయాలా? ఫ్రీ బస్సు వల్ల మాకు ఫ్రీ బస్సు రద్దు, మహిళలకు ఉచిత బస్సు కల్పించడం వల్ల దానికి మాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే దానివల్ల మా ఉపాధి కోల్పోతున్నాం. ఈరోజు మా ప్యాసింజర్ అనేది ఎక్కలేకపోతున్నారు. మహిళలు ఎక్కక మా సమస్య కేవలం సిటీలకే పరిమితమైందా, లేకపోతే జిల్లాలో ఏమైనా ఇబ్బంది ఉందా? జిల్లాలో మొత్తం ప్రతి ఏరియాలో ఉంది. అది సిటీ కాదు, ప్రతి ఏరియాలో ఉంది. అంటే ఆటో డ్రైవర్ల వెనకాల ఏమైనా రాజకీయ శక్తి ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నిజమే అంటారండి? లేదు, అలాంటిది ఏం లేదు. మా జీవన ఉపాధి కోల్పోయినాం కాబట్టి మేము రోడ్డుకి వచ్చినాం, అంతే. అని మా వెనకాల ఎవరు లేరు, ఎవరికి పోసలేదు. అది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు మీకు వచ్చేనా? అంతకుముందుకైతే ఈ ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పేసి అవన్నీ ఏం లేకుండే. యథావిధిగా మా ప్రయాణికులు మాకు వస్తున్నారు, మా జీవనోపాధి మాకు నడుస్తుంది. అది అంటే కొత్తగా మెట్రో పెట్టినప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు కూడా ఫ్రీ బస్ అంటున్నారు, ఇదే సమస్య వస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే అన్ని సర్దుమణుగుతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అది మెట్రో చాలా మందికి ఒక ఏరియాలో ఉంది. అది మెట్రో ఒక ఏరియాలో ఉంది, ఒక ఏరియా లేదు. కాబట్టి కంపల్సరీ మెట్రోకి వెళ్ళాలన్నా కూడా ఆటో ఎక్కి వెళ్ళేవారు వాళ్ళు. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల ప్రతి ఒక్క ఏరియా నుంచి బస్సులు ఉండడం వల్ల ఆటోలు ఎక్కట్లేదు అంటే మా డిమాండ్. అది మీకు బీమా ఉంది కదా, బీమా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారుగా. సంవత్సరానికి 12,000 రూపాయలు దేని గురించి అంటే అది డైలీ వేజ్కి వచ్చేసరికి 30 రూపీస్ పడుతుంది. అది ఆ 30 రూపీస్ దేని గురించి? ఈరోజు బయటికి వెళ్ళామంటే 40 టిఫిన్ చేద్దామంటే, ఒక మనిషి టిఫిన్ చేద్దామంటే 40 రూపీస్ ఉంది. ఈరోజు దేని గురించి అంటే 30 రూపీస్ ఇస్తామంటే దేని గురించి? అది బీమా ఉందిగా, 5 లక్షలు ఉంది కదా, ప్రమాద బీమా. ప్రమాద బీమా ఇచ్చేది ఎందుకంటే చనిపోయినాక ఇస్తాను, సచ్చిందాక ఇచ్చేది బతికే ఇవ్వాలి. కానీ సచ్చిందాక అంటే చచ్చిపోమని సవమని చెప్పిస్తారు. అది దేని గురించి ఇస్తారు అనేది? రోజుకి ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? మేము రోజుకైతే 1,500 నుంచి 1,000 రూపీస్, 1,000 రూపాయలు 1,500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు మాత్రం డైలీ వచ్చేసి 300-400 లోపల నడుస్తుంది మాకు. అది దాని గురించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు? ఆ ప్రభుత్వం కొంచెం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినా సీఎం గారు కొంచెం రేవంత్ అన్న గారు ఆలోచించాలని చెప్పేసి కోరుచున్నాం. లీటర్ 100 రూపాయలు డీజిల్ పెరిగింది. ఆ డీజిల్ ఆటో నడుపుకోవాలంటే, ఆ ఆటోలో డీజిల్ పోసుకొని బండి నడపాలంటే మాకు ఎంత కష్టంగా ఉంటుంది. అందుట్లో వీళ్ళు బీమా పథకం పెట్టాలంటే సచ్చిన తర్వాత ఇస్తారా అన్న? బీమా పథకం బతికున్నప్పుడే ఇవ్వలేదు, సచ్చిన తర్వాత ఇంకేమి ఇస్తారని నమ్మకం ఏముందన్న? ఏంది మనుషులు ఎక్కాలంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదించేటోడికి వాళ్ళ 300-400 చాలా ఇదిగా ఉంది. నడపాలన్నా కూడా మాకు చాలా ఆందోళనగా ఉంది. బండి కిస్తీ కట్టుకోవాలా, మాకు పొట్టకి ఎలా తీసుకోవాలా, కిరాయి కట్టుకోవాలా, ఇవన్నీ పిల్లల చదువులు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అంత ఇబ్బందికరం ఉంది. ఏంది మాకు దయచేసి మాకు ఏమైనా ఉపాధి కింద మాకు గవర్నమెంట్ ద్వారా నుంచి మాకు ఏమైనా ఇప్పించగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రోజుకి ఎంత వచ్చింది కిరాయి? మాకు అప్పుడు గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజుకి 1,000 రూపాయలు అట్లా సంపాదించుకునే వాళ్ళము. ఇప్పుడు కనీసం 300-400 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాము. అది కిరాయి ఏం కట్టుకోవాలా, డీజిల్ ఏం పోసుకోవాలా, బండి కిస్తీ ఏం కట్టుకోవాలా, మాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉందన్న. మీకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీకు మంచిది అనిపిస్తుందా అన్న? ఫ్రీ బస్సు పెట్టుకున్నారని మాకు సమస్య కాదన్న, మాకు ఉపాధి కోల్పోయినామని చెప్పి బాధపడుతున్నామన్న. మాకు ఉపాధి కోల్పోయినాం. మీరు ఉచిత బస్సులు పెట్టుకున్నారు, ప్రభుత్వం మీరు పెట్టుకున్నారు. మాకు మహిళలకు ఉచిత బస్సులు పెట్టుకొని మాకు ఎక్కేటోళ్ళు కూడా ఎవరు ఎక్కుతలేదు. ఏంది దాని మూలంగా మాకు చాలా ఉపాధి కోల్పోయినామన్న. మీకు ప్రమాద బీమా ఇస్తున్నాడుగా కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రమాద బీమా ఇస్తున్నదిగా. బీమా ఎందుకన్నా? ప్రమాద బీమా మనిషిని చచ్చిపోయినాక ఇస్తారా ప్రమాద బీమా?
ముందు నుంచి ఉంది, స్టార్టింగ్లో ఉంది. ప్రమాద బీమా అంటే ఇప్పుడు చనిపోతాము, ఇప్పుడు చచ్చిపోయినాడే నీకు ప్రమాద బీమా పెడతారా? బతికున్నాడు ఏమన్నా మాకు ఏదో సాయం చేయండి అన్న. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారుగా. సంవత్సరానికి 12,000 ఏ దానికైనా ముష్టిస్తున్నారా? 12,000 సంవత్సరానికి 12,000 అంటే నెలకి ఎంత పడుతుందన్న, రోజుకి ఎంత పడుతుందన్న? ఆ ఇచ్చేది రోజుకి ఎంత పడుతుంది, నెలకి ఎంత పడుతుంది, సంవత్సరానికి ఎంత పడుతుంది? వాళ్ళు ఇచ్చే ముష్టిగా అన్న మాకు లెక్కేయండి, మీరు లెక్కేసుకోండి. రోజుకి ఎంత పడుతుంది? ఒక మనిషి సగటున ఎంత పడుతుంది? రూపాయా 2 రూపాయలు పడుతుందా? మీరు కూడా ఆలోచించండి. ఆటో డ్రైవర్లను కావాలని రెచ్చగొడుతున్నారు, దాని వెనుక రాజకీయ శక్తి ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. నిజమే అంటారా? అవన్నీ ఏం లేదన్న, అవన్నీ ఏం లేదు. మాకు ఉపాధికి, మాకు ఆటో డ్రైవర్లకు మాకు దారి చూపించమని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. అది ఏంటి సమస్యలు ఏంటి అసలు? 10 సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడు ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి రాగానే, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మొట్టమొదటిసారి పడ్డాడు. ఎవరి మీద పడ్డాడంటే ఆటోల మీద పడ్డాడు. వాళ్ళకు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటోళ్ళు, వాళ్ళకి సంవత్సరానికి నువ్వు 12,000 ఇస్తావంటే ఏ విధంగా అది సహకరించినట్టు, ఆదుకున్నట్టు? ఇప్పుడు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టినావు, అలాగే ఆటో డ్రైవర్లదండి. ఇది ఏదైనా నువ్వు ఆలోచించి చేసి ముందు నిర్ణయం తీసుకొని దాని తర్వాత చేయాలి. కానీ ముందే నువ్వు అన్నీ ప్రకటించి ఇప్పుడు మాకు ఎప్పుడు చేస్తావు అనేది ఒక హామీ లేదు. ఇప్పుడు దానికి కూడా చేస్తాం అంటుర్రు. సో ఇప్పుడు వీళ్ళు పెట్టిన విధానము ఏ విధంగా డ్రైవర్లకు సహకరిస్తారు, ఏ విధంగా ఆదుకుంటారు అనేది ముందాలు అనౌన్స్మెంట్ చేయాలి. అది ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇంకోటి ఇప్పుడు 12,000 అంటే నెలకు ఏ విధంగా ఎంత పడుతుంది? సంవత్సరానికి 12,000 ఇస్తా అంటారు, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. 1000 రూపాయలు సంపాదించుకునే పుట్టగొట్టి నువ్వు సంవత్సరానికి నేను 12,000 ఇస్తా అంటే అందులో న్యాయం ఉందా అనేది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది మేము ఇది ఒక్కటే. మొన్న అందరితో మాట్లాడారుగా, ఆటో డ్రైవర్లతో మాట్లాడారుగా రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిరంటే ఆయన ఏమంటారు? ఇప్పటికీ హామీ మాకు ఇస్తలేరు, ఆలోచిస్తామంటారు వాళ్ళు. మేము ప్రకటిస్తాము, కాకపోతే ఓపిక పట్టండి అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఈ నెల కిస్తీ కట్టాలి, ఫస్ట్ నెల కిస్తీ కట్టాలి, రెండో నెల ఇల్లు ఎట్లా నడుస్తుంది? వాడు సంపాదించలేకపోతే రోడ్డు మీదకి వెళ్తే కారోబార్ లేదు, ఆ డీజిల్ ఖర్చు వెళ్తలేదు, ఏది లేదు. లేనప్పుడు ఆడు ఏ విధంగా ఆటో డ్రైవర్ని వీళ్ళు చూస్తారు, ఆదుకుంటారు అనేది మా ఒక ప్రశ్న. 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు ప్రమాద బీమా. నుంచే ఉంది, కేసీఆర్ ఉన్నప్పటి నుంచే ఉంది. 10 సంవత్సరాలు మేము రోడ్డుకి ఎక్కాలి, ఒక ధర్నా చేయలే, ఒక స్ట్రైక్ చేయలే, కనీసం ఆటో అనే పేరు కూడా వినవాడలే. ఇక్కడ అంత హ్యాపీగా ఉన్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కేసీఆర్ ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ లేరు, ఈయన వచ్చి ఈయన రాగానే మొట్టమొదటిసారి పడ్డదే మా మీద పడ్డాడు, ఆటో డ్రైవర్ల మీదనే పడ్డాడు ఈయన. ఇప్పుడు మా ఆటోలో రోజుకి ఎంతోమంది ఎక్కుతారు, మేము దింపుతాము, చేస్తాము. ఎవరు మంచిగా చేస్తున్నారు అంటే ఫలానా వాళ్ళు మంచిగా చేస్తున్నారు అని అంటాము. ఇప్పుడు ఆయన మా పొట్టనే కొట్టేసిండు. మేము పబ్లిసిటీ ఆల్రెడీ కాంగ్రెస్కి చేసుకుంటూనే వచ్చినాము, కావాలంటే ర్యాలీలు తీసినాము, తిరిగినాం, చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఈయన రాంగ మా మీద పడతాడని మాకు తెలియదు కదా. రోజుకి ఎంత కిరాయి వస్తుందండి? ఇప్పుడు మాకు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మేము బండి నడిపిస్తే డీజిల్ ఖర్చు తీయాలి, ఒక 300 డీజిల్ ఖర్చు. అవన్నీ తీస్తే మాకు మిలిగేది ఏం మిలుగుతలేవు, 200, 300 తప్ప ₹1 ఎక్కువ తీసుకుపోతలేము. మొన్నటిదాకా ఏంటంటే మాకు 600-700 మిలుగుతుండే, డీజిల్ ఖర్చు పోతుండే. ఆ డీజిల్ ఖర్చు పోయినా కానీ 600-700 అంటే మా ఇల్లు నడుస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే రోడ్డు మీదకి వెళ్తే ఆడోళ్ళు అనేది ఫ్రీ పెట్టినాక మగ పురుషులు ఎక్కడున్నారా అని ఎత్తుకునే పరిస్థితి వచ్చేసింది మాకు. నిజమండి, మగ పురుషులు ఎక్కడున్నారు? అన్న నువ్వు వస్తావా, తమ్మి నువ్వు వస్తావా? ఆడోళ్ళు ఎందుకు ఎక్కుతారండి? ఆడవాళ్ళు ఎక్కట్లేదు. వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? వాళ్ళు అంటారు మేము గంటైనా నిలబడతాం రోడ్డు మీద, మాకు ఫ్రీ బస్సు ఉంది, ₹1 మిగులుతుంది అంటే 10 షాపులు అవతల పోయి మేము తెచ్చుకుంటాము. అలాంటిది బస్సు ఫ్రీ అన్నప్పుడు నీకు ₹10 ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం నాకేముంది అంటారు ఆడోళ్ళు. ఇది ముఖం మీద వాళ్ళు చెప్పేస్తున్నారు అన్న, ముఖం మీదనే చెప్పేస్తున్నారు వాళ్ళు. ఆటో వచ్చిందంటే నీ ఆటోది మాకు బస్సు వచ్చి నిలబడుతుంది, లేకుంటే మేము బస్సును ఆపుతాము అనే కాడికి వచ్చేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి సార్ వల్ల. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారుగా అన్న. ఇప్పుడు నువ్వు పొట్ట ఈరోజు కొట్టేసి నేను సంవత్సరం దాకా నువ్వు బతుకుంటే అప్పుడు నేను చూస్తా, అప్పుడు నేను ఇస్తా 12,000 అంటే అదేందన్న? అది దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు పొద్దుగాల నేను ఆటో తీసుకొని ఇంటికి వెళ్తేనే మా భార్య బిడ్డలు ఇంటికి ఏదైనా తీసుకెళ్తేనే తినాలి, అలాంటి పరిస్థితి మాది. సంవత్సరం దాకా మేము బతుకుంటామన్న గ్యారంటీ ఉందా? రోజుకు మేము తినలేని తిండి మీద నువ్వు పొట్ట మీద కొట్టి సంవత్సరానికి నేను ఇస్తాను నువ్వు ఆగు అంటే అది ఎంతవరకు న్యాయం అన్న? ఇది మేము చెప్పేది ఒకటే, ఆటో డ్రైవర్లకు ఏదైనా సరే అతి తొందరగా ప్రకటించి మాకు ఏదైనా ఒక హామీ ఇవ్వాలి అనేది మేము ప్రకటిస్తున్నాం. అంతేగాని మేము మహిళలు ఉచిత బస్సు దీని గురించి కోసం మేము మాట్లాడతలేము. మేము చెప్పేది ఒకటే, నువ్వు చేసింది మాకేది పరిష్కారం ఇస్తావు, చూపిస్తావు అనేది.
మీ డిమాండ్లు ఏంటండి ప్రధానంగా? మీరు ఎందుకు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తారు అసలు? మేము ఇక్కడ వచ్చి ధర్నా చేయడానికి ఏంటంటే స్టార్టింగే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే మేము ఆటో వాళ్ళని ఆదుకుంటాము చేస్తాము అన్నారు. ఇప్పుడు నెల అవుతుంది. ఈ నెల నుంచి మా పరిస్థితి ఎట్లుందంటే కనీసము ఇంటికి రూపాయి తీసుకుపోలేని పరిస్థితి, బండి కిస్తీ కట్టలేని పరిస్థితి. అర్థమవుతుందా? చలో పోనీ ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకుందామంటే రేషన్ షాప్లో ఇప్పటిదాకా బియ్యం రాలే. మొన్నటిదాకా కేసీఆర్ సార్ ఉన్న రోజులు ఫస్ట్కే బియ్యం ఇచ్చి రేషన్ షాప్లలో, ఇప్పటిదాకా ఆ బియ్యంది కూడా ఏం కాలే. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నోడైతే బాగానే బతుకుతాడు, లేనోడు ఎట్లా బతుకుతాడు? లేనోడు బతకాలంటే ఈయన ఏదో ఒకటి హామీ ఇచ్చినాక అమలు చేయాలి. ఈయన ముందు అమలు చేసి నేను తర్వాత మీకు ఆదుకుంటా ఆగండి అనేది చెప్తుండు. అది మా మెయిన్ రీజన్. మాకైతే నెలకు 12,000 ఇవ్వాలి. మాది ఒకటి ధర్నా, ఒకటి దానికోసం 15,000 ఇవ్వాలి. దానికోసం ధర్నా పెట్టినాం. ఒకటి మేము కూడా చాలా కింద పడిపోయినాం. ఎందుకంటే మాకు ఫస్ట్ ఆటోలోకి వేసిండు, ఆటో వాళ్ళకైతే వేసిండు సారు. ఒకటి ఏంటంటే మేము కోరుకునేది ఒకటి, ఆటోలో ఫ్రీ ఇచ్చిరు ఓకే, మాకు కూడా నెలకు ఉపాధి కలిగించేది ఒకటి చేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాం. అది మా కోరిక. అది మీకు ప్రమాద బీమా ఉందా? ప్రమాద బీమా 5 లక్షల ప్రమాద బీమా ఉందా? ఎప్పటి నుంచో ఉందన్నా, అది ఎప్పటి నుంచో ఉంది. అది ఇంతకుముందు కేసీఆర్ సార్ కూడా పెట్టారు, అది కూడా పెట్టారు. ఈ ఊళ్ళో ఊబర్ కూడా వచ్చినాయి, అవి కూడా వాళ్ళ దానివల్ల కూడా మాకు లాస్ అయింది. ఒకటి వాటి కూడా మళ్ళీ ఫ్రీ బస్ ఒకటి, ఇవి చాలా ఒకటి ప్రాబ్లం అయింది. మాకు ఒకటి నెలకు మా ఉపాధి ఒకటి చూపించాలి అని మేము అనుకుంటున్నాం అన్న. నెలకు 15,000 ఏది కూడా మాకు చేయాలి రేవంత్ రెడ్డి సార్ గారు అని మేము ఈరోజు ఇక్కడ ధర్నాకు దిగినాం. అది